చాలామందైతే నన్ను అడిగారనమాట. "ఇంట్లో నీకేం పనులుంటాయి? ఏం పనులు ఉండవు? పిల్లల్ని చూసుకొని ఇంటి పని చేసుకోవడమే కదా" అంటారు. అంటే వేరే పనులేమన్నా ఉంటాయా? ఏముండవు గదా! బయట వెళ్ళే వాళ్ళకైతే ఒకే పని ఉంటుందనమాట. ఒకే పని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒకే పని చేసుకొనొస్తారు. వాళ్ళకైతే ఆ పని చేస్తే డబ్బులు గాని వస్తుంది. ఇంట్లో ఉండే ఆడవాళ్ళకైతే అది చిన్న పిల్లలుండే ఇంట్లో చాలా పనులుంటాయన్నమాట. ఏం పని చేస్తారు? వాళ్ళ కంటికి అలాగే కనిపిస్తాననమాట. అసలు నాకు నేను ఇన్ని పనులు చేస్తానని గాని అనిపించదనమాట. అసలు నాకు బండి తోలడమే రాదు. పెళ్ళైన తర్వాతనే నేను బండి తోలడం నేర్చుకున్నాను. పిల్లల గురించే నేర్చుకున్నాననమాట. మా ఇంట్లో అయితే నేను బండయితే అసలు ముట్టేదాన్నే గాదు. బండి తోలేది గాని రాదు నాకు. ఇక్కడికొచ్చిన తర్వాత పిల్లోళ్ళకి వ్యాన్ సౌకర్యము 7:00కే వెళ్ళాలనేసి చెప్పాను గదా! ఆ విధంగా అయితే ఉందనేసి నేను బండి పిల్లోల కోసమే నేర్చుకున్నాననమాట. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళ వాళ్ళ డ్యాడీ గాని మార్నింగ్ పోతే నైటు 9కి, 10కి అయితే వస్తారనమాట. ఆయన గాని వీలుండదు కాబట్టి పిల్లోల కోసమైతే ఈ మాత్రమైతే నేను చేయగలను నా వంతు ఇదైతే. కానీ దాంట్లో గూడా ఆదా చేస్తున్నట్లనమాట. అసలు టా ఒక వ్యాన్‌కి గానీ, ఒక ఆటోకి గానీ పెట్టాలంటే చాలా ఎక్కువ డబ్బులవుతుంది. అట్లా గూడా మనీ తరపున గూడా ఆలోచించాననమాట. నాకైతే పెట్రోల్ ఖర్చయితే అంత ఎక్కువ రాదు. ఒక్కొక్కసారికి 7,000, 14,000 అట్లయితే అడుగుతారు. మంత్‌కి 7,000 కట్టాల్సొస్తుంది. నాకైతే ఓ 4,000 అట్లా అవుతుందనమాట పెట్రోల్‌కి మంత్‌కి. అప్పుడు నేను దాంట్లో ఆదా చేసినట్లే గదా! ఇంట్లో ఉండి గాని సంపాదిస్తున్నట్లే గదా! నా కష్టమైతే నేను పడుతున్నాను కదా! ఇదైనా ఆడవాళ్ళకి ఇంట్లో అయినా, బయట అయినా ఎక్కడ పోయినా పనైతే తప్పదన్నమాట. కాకపోతే మనం చేసేదాన్ని బట్టి ఉంటుంది. నేనైతే ఆదా చేస్తున్నాననేసి అనుకున్నాను. నేను బండి నేర్చుకోవడం వల్ల అయితే పిల్లోల్ని పిలుచుకురావడం వల్ల ఇంట్లో ఉన్నా గానీ సంపాదిస్తున్నారనమాట ఆడవాళ్ళు. బయట పోయే సంపాదించడం అవసరం లేదు. ఇంట్లో ఉన్నా గానీ మనం పొదుపు చేస్తే సంపాదించినట్టే లెక్కవుతుంది. నేనైతే కొంచెం పట్టుగానే ఉంటాననమాట. వృధా ఖర్చులైతే పెట్టను. అనవసరంగా అయితే ఖర్చులు పెట్టననమాట. కావాల్సిన దానికన్నా కొంచెం తక్కువే తీసుకుంటాను. అవసరం ఉన్న మాత్రమే తీసుకుంటాననమాట. అనవసరమైనవైతే తీయను. ఒకసారిగా తీసుకొచ్చేస్తాననమాట. 1 మంత్‌కి కావాల్సినవంతా అట్లా సరుకులైతే మిగులుతాయి. ఇక్కడ తీసుకుంటే రూ. 10 ఎక్స్‌ట్రానే ఉంటుందన్నమాట. నేనైతే నేరుగా రూ. 10 తగ్గే చోటే తీసుకుంటాను. పొదుపైతే కంపల్సరీ చేయాలి గదండీ! మన పిల్లల కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం. వాళ్ళకి ఉపయోగపడేవి తీయాలన్నా గానీ కొన్ని అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తుండేననమాట పెళ్ళైన కొత్తలో. తర్వాత పరిస్థితులు మనకు అనుకూలంగా అన్ని సార్లు ఉండవు గదా! కొన్ని కొన్నయితే మనకు పరిచయం చేస్తుందన్నమాట. కాలమే పరిచయం చేస్తుంది. అప్పుడైతే మనం సేవ్ చేయడం మొదలుపెడతాము. చిన్నప్పుడైతే నాకు ఈ అలవాటైతే ఉండేది గాదు. ఎంతుంటే రూపాయి ఉన్నా గానీ రూపాయి ఖర్చు పెట్టేదాన్ని. 20 ఉంటే 20 గానీ అలా అయితే ఖర్చు పెట్టేదాన్ననమాట నేను. ఈ పొదుపనేది నాకు పిల్లలు పుట్టిన తర్వాత ఈ పొదుపు చేయాలనేసి అనిపించింది. అంతకుముందయితే పెళ్ళైన కొత్తలో గానీ ఇలా ఉండేదాన్ని కాదని చెప్పాను గదా! నెక్స్ట్ ఏంటంటే నాకు ఒక కోరిక టైలరింగ్ నేర్చుకోవాలనేసి అయితే నాకు అనిపిస్తుందన్నమాట. ఎందుకంటే ఊర్లో వాళ్ళ బట్టలు కాకపోయినా కనీసం మన బట్టలు మనం కుట్టుకుంటే చాలా అమౌంట్ అయితే మిగులుతుందన్నమాట. వేళ్ళకి వేళ్ళు అనవసరంగా ఖర్చు పెట్టేస్తామనిపిస్తుంది. నాకైతే టైలరింగ్ నేర్చుకోవాలనిపిస్తుంది. పిల్లోళ్ళకి హాలిడేస్ వస్తే నేను టైలరింగ్ అయితే నేర్చుకోవాలనేసి అయితే అనుకుంటున్నాను. అసలు మీరు ఈ వీడియో గురించి ఏమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.